నుంచి 30/3/2019 వరకు కర్కాటక రాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వార ఫలాలు తెలుసుకునేటప్పుడు సమస్యలు ఒక్క విషయాన్ని తప్పనిసరిగా కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సమస్య లేనటువంటి వ్యక్తి ఉండడు. సమస్య వచ్చినప్పుడు ఒక కెరటం కనుక బాగా ఎత్తుకు లేచినట్టయితే వెంటనే అది కింద పడటం సాధ్యం. కింద పడ్డటువంటి కిరటం ఆ రకంగా ఉండదు. మళ్ళీ ఎత్తుకు లేవటం అనేటటువంటిది ఇవన్నీ సహజాలు. ఇవి ప్రకృతి సిద్ధమైన నియమాలు. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో ఉన్న కర్కాటక రాశి వారికి మానసిక భ్రమ నుంచి బయటపడటానికి ఒక సూచన. ఇబ్బంది పడినటువంటి ప్రాణి లేదు. ఎదుటి మనిషి యొక్క ఇబ్బందులు కనుక మనం గమనించగలిగినట్టయితే మనకంటే అధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని కనుక చూసినట్టయితే మనం ఎంత అదృష్టవంతులో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే బాధను ప్రకటించేటప్పుడు మేము బాధపడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వెంటనే ఒకవేళ కనుక భగవంతుడు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న వెయ్యాలి అని అనుకుంటే, ఎరా అబ్బాయి నువ్వు బాధపడుతున్నావు, నీకు ఏ రకమైన సుఖం లేదా అంటే అప్పుడు మీ కన్ను ఉన్నాయా, కన్ను ఉన్నాయి, ముక్కు ఉందా, ముక్కు ఉంది, చక్కగా శ్వాస ఉందా, శ్వాస ఉంది, తిండి ఉందా, తిండి, ఇవన్నీ చెప్తాం. ఆయన వేసే 10 ప్రశ్నలు 9టికి అన్నీ ఉన్నాయంటాం. ఏదో ఒక చోట మాత్రం అసౌకర్యం ఉంది. మరి భాగ్యవంతుడే కదంటే అవునవును భాగ్యవంతుడే అంటే మన భాగ్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే అనేక ప్రశ్నలు వేసుకోవాలి. మనకు కర్కాటక రాశి వారికి వ్యయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది, లాభంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది, 6ంట శని కేతువులు, దేవగురు అయినటువంటి బృహస్పతి 29వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు, అష్టమంలో శుక్రబుధులు, భాగ్యంలో రవి యొక్క సంచారం. ఈ రకమైన సంచారం ఉంది. ఈ రకమైన సంచారం ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే 24వ తారీఖున ఉన్నటువంటి సంకటహర చతుర్థి హోమం. ఎందుకంటే ద్వితీయాధిపతి ధనకారకుడు అయినటువంటి ఆయన మీనంలో సంచరిస్తున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. ఈయన భాగ్యాన్ని ప్రసాదించాలి. లాభంలో ఉన్నటువంటి కుజుడు కూడా మనకి యోగింపజేయాలి. ఆ కారణం చేత తప్పనిసరిగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఇది కనుక చేయగలిగినట్టయితే, సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే నవగ్రహాలకి అర్చన చేస్తాం. అక్కడ ఒక్క వ్రతంలో మాత్రమే, ఆ ఒక్క వ్రతంలో నవగ్రహాలకు సంబంధించినటువంటి అర్చన ఉంటుంది. ఇంకా ఇతర వ్రతాల్లో ఎక్కడా కూడా నవగ్రహాలకు సంబంధించిన పంచలోక పాలకులకి, అష్టదిక్పాలకులకి సంబంధించినటువంటి అర్చన అనేటువంటిది మనకు కనబడదు. కేవలం ఒక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో. ఈ వారం అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక కర్కాటక రాశి వారు కనుక చేసుకోగలిగినట్టయితే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కనుక ఉన్నట్టే అవి తొలగిపోతాయి, నవగ్రహానుగ్రహం కలుగుతుంది, తప్పనిసరిగా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.